జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో విశాఖ 1, 2, 3 పాదాలు, స్వాతి 4 పాదాలు, చిత్త 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో ఆదాయం అనేది 11గా ఉన్నది, వ్యయం అనేది 8గా ఉన్నది, రాజ్యపూజ్యం అనేది 2గా ఉన్నది, అవమానం అనేది 2గా ఉన్నది. తులారాశి వారికి మీనరాశిలోకి మే 29 తారీఖు నుంచి మీకు చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. శని రాబోతున్నారు మీనరాశికి. దాని మూలంగా మీకు లవ్ మ్యారేజ్ కూడా కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులు నశిస్తారు. కుటుంబంలో మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కుటుంబంలో ఎక్స్పాన్షన్ అంటూ చేయగలుగుతారు. వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. వివాహం అవన వాళ్ళకి, మ్యారేజ్ అయిన వాళ్ళకి మీకు చాలా ఆనందంగా ఉంటారు. మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. వాహనము, అలాగే ఇల్లు కొనుక్కోవటము, ఇలాంటి మంచిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది తులారాశి వారికి. కానీ 3వ వ్యక్తి మూలంగా మీ మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటేనే ఇది జరిగే అవకాశాలంటూ ఎక్కువగా ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడిని ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కెరియర్లో రివార్డ్స్, అవార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు కెరియర్ పరంగా మాత్రం. ఎవరైనా సరే బిజినెస్ పెట్టాలనుకుంటే కనుక మే 14వ తారీఖు తర్వాత నుంచి పెడితే కనుక మీకు మంచి లాభాలంటూ వస్తాయి. చాలా ఆనందంగా ఉంటారు. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ పవర్ అనేది ఎక్కువగా ఉండబోతోంది. ఈ సంవత్సరంలో మీరు అనుకున్న కాలేజీలో, మీరు అనుకున్న యూనివర్సిటీలో, మీరు అనుకున్న కోర్సు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.